800 మంది నుంచి 1000 మంది పోలీసు వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా ఎందుకు వాళ్ళకి బిల్స్ ఇవ్వమని మా జిల్లా మంత్రి కాకపోయినా మా జిల్లా మంత్రి అని చెప్పుకుంటున్న పొన్నం ప్రభాకర్ గారు వెంటనే మా పోలీసు వాళ్ళకి ఆ బిల్స్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ పాపం పోలీసు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీసు వాళ్ళు. ఎందుకంటే కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీసు వాళ్ళు అందరూ కూడా ఇలా ఒక్కసారి ఆలోచన చేయాలి. తత్తిమ జిల్లాలోకి అందరికీ ఇచ్చి మా కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీస్ మిత్రులకి ఇవ్వకపోవడం కొంచెం బాధాకరం. ఇవాళ వాళ్ళకు వచ్చే జీతం నుంచి వాళ్ళ ఈఎంఐలకి మాత్రమే వెళ్ళిపోతున్నాయి. కనీసం వాళ్ళకి డైలీ మెయింటెనెన్స్ వెళ్తలేదు. ఇలా కనీసం వాళ్ళ పిల్లలకి స్కూల్ బట్టలు కొనిద్దామన్నా, స్కూల్ బుక్స్ కొనిద్దామన్నా, స్కూల్ ఫీజులు కడదామన్నా కూడా పైసలు లేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వెంటనే ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా ఖచ్చితంగా మా కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీస్ మిత్రులకి దాదాపు 800 నుంచి 1000 మందికి వెంటనే ఇవ్వాలి అని, ఎరియర్స్ ఇవ్వాలి, బిల్స్ పెండింగ్ బిల్స్ ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇవ్వాలని మరొక్కసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మోడల్ స్కూల్లో ఉన్న రెగ్యులర్ టీచర్స్కి 1వ తారీఖు జీతం ఇస్తున్నా అని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ఇవాళ 27 తారీఖు అయినా కూడా ఇవాళ వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కేవలం గొప్పలు చెప్పుకుంటున్నారు తప్పితే వీళ్ళు చేసే పని ఏమీ లేదు. ఇలా సగం మందికి జీతాలు ఇచ్చారు. దాదాపు 9 జిల్లాలో ఉన్న ఈ రెగ్యులర్ టీచర్లకి, మోడల్ స్కూల్ టీచర్లకి ఏడాది దాకా జీతం రాలేదు. అది సిద్దిపేట జిల్లా కావచ్చు, సంగారెడ్డి జిల్లా కావచ్చు, సిరిసిల్ల జిల్లా కావచ్చు, ఇలా పెద్దపల్లి జిల్లా కావచ్చు, వనపర్తి కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, పెద్దపల్లి కావచ్చు. ఈ జిల్లాలో ఉన్న టీచర్లకు కూడా ఇలా 27 తారీఖు అయినా కూడా ఇంకా పైసలు ఈ ప్రభుత్వం వేయలేదు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా వెంటనే డబ్బులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇప్పుడని కాదు జరిగారు, గతంలో మేము బరాబర్ ఇచ్చినాం. ఫస్ట్కి ఇవ్వకపోయినా 10th to 12th మధ్యలో మేము ఇచ్చినాం. వీళ్ళు ఫస్ట్కి ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటారు. ఏడిస్తారు ఫస్ట్కి. ఇలా 27 తారీఖు అయింది, ఇబ్బంది పడుతున్నారు. మేము 1st to 15th మధ్యలో డెఫినెట్గా ఇచ్చినాం, అందరికీ బరాబర్ ఇచ్చినాం. చూపించమను. చర్చకు సిద్ధం, చర్చకు సిద్ధం. ఎన్ని రోజులు అబద్ధాలు ఆడినా, వీళ్ళు మమ్మల్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళ పెన్షన్లు కూడా వీళ్ళు ఎగరగొట్టిరు. పెన్షన్ మంచిగా అడిగిన ఒక క్వశ్చన్ నన్ను, వీళ్ళు అయినా ఈ 8 నెలల్లో ఇలా 8 నెలల్లో 3 నెలల పెన్షన్ ఎగరగొట్టిరు. ఎప్పుడెప్పుడుది? డిసెంబర్ పెన్షన్, ఏప్రిల్ మే కూడా ఎగ్గొట్టింది. ఏప్రిల్ మే ఎగ్గొట్టిర్రా బాబు అని నేనే ప్రెస్ మీట్ పెడితే మొన్న ఏప్రిల్ మే వేసిరు కానీ 1 నెల ఎగ్గొట్టిరు. అది కూడా ఏది కూడా ఈ ప్రభుత్వము కేవలం మాటలు చెప్పుకోనికే తప్పితే వీళ్ళు చేసేది ఏమీ లేదు. థ్యాంక్ యూ.